మనిషి జీవితం చాలా చిన్నది, చాలా అరుదైంది, చాలా అద్భుతమైంది. దానిలో పొద్దాకా ఇతరుల కోసం బతికేస్తూ ఉంటాం. అంతేకాదు ఇతరులు ఏమన్నారు, ఏమనుకుంటున్నారు, మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు, మన సొంత వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు, బయట వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు, ఇవన్నీ మనసులో పెట్టుకుని అసలు ఎందుకున్నాం, మనం ఏంటి, మన హ్యాపీనెస్ ఎక్కడుంది, మన పీస్ ఎక్కడుంది, మనం మర్చిపోతాం అనమాట. సో కాబట్టి మనం మనల్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అవన్నీ ఎక్కువగా మనసుకు తీసుకుని బాధపడిపోయి మన రోజులన్నీ కోల్పోకూడదు అనమాట. ఎందుకంటే మన జీవితం చాలా ప్రెషియస్. దానిలో మన జీవితం ఈ వేల లక్షల కోట్ల మందిలో మన జీవితం మనకి యూనిక్ అనమాట. రేపు మన జీవితం అయిపోయిన తర్వాత ఈ రోజుని భర్తీ చేయడానికి, ఈ రోజుని కాంపన్సేట్ చేయడానికి మనల్ని అన్నవాళ్ళు, లేదా మనల్ని విమర్శించిన వాళ్ళు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనల్ని వెనక నుంచి గోతులు తీస్తుంటారో వీళ్ళెవ్వరూ కూడా తిరిగి మన కోసం రారు. మనం పడిన బాధని, ఆ సఫరింగ్ని, ఆ పెయిన్ని మనకి వాళ్ళు తిరిగి రిస్టోర్ చేయలేరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రోజున వాళ్ళు అనుకుందే రైట్ అనుకోవచ్చు, కానీ మన రేషనాలిటీ, మన లైఫ్, మన పీస్, మన ఎగ్జిస్టెన్స్, మన డిఫైనింగ్ పాయింట్ మనమే అనమాట. మన లైఫ్లో కంప్లీట్గా కంట్రోల్ కానీ, మన లైఫ్ చాయిసెస్ కానీ, మన లైఫ్ ఫ్రీడమ్స్ కానీ అదంతా మనదే. మన లైఫ్లో మనమే మనకు ఆన్సరబుల్ అనమాట. కాబట్టి భూమి మీద ఎవరు ఏమనుకున్నా, ఎవరేం చేసినా, ఎవరు మనల్ని జడ్జ్ చేసినా, ఎవరు ఎలా ఉన్నా మన లైఫ్కి మనమే బాధ్యత వహించాలి. మన లైఫ్ సంబంధించిన అంశాల్లో మనమే బౌండరీస్ డ్రా చేసుకోవాలి. మన లైఫ్ సంబంధించిన అంశాల్లో మనకి ఏది పీస్, ఎక్కడ పీస్ అనే విషయంలో మన డిసైడింగ్ ఫ్యాక్టర్ మనమే అనమాట.